నల్గొండ క్లాక్ టవర్ వద్ద బీజేపీ చేపట్టిన ధర్నా ఉద్రిక్తంగా మారింది. బైపాస్ రోడ్ నిర్మాణంలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా మట్టి మాఫియా దిష్టిబొమ్మను తగలబెట్టేందుకు బీజేపీ నేతలు యత్నించారు. దీంతో పోలీసులు బీజేపీ కార్యకర్తల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరిగింది. తోపులాట జరగడంతో పలువురు బీజేపీ కార్యకర్తలు రోడ్డుపై పడిపోయారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కనుసన్నల్లో 2 లక్షల టిప్పర్ల మట్టిని దోచుకున్నారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు వర్షిత్ రెడ్డి ఆరోపించారు. 140 కోట్ల అవినీతికి కారణమైన మంత్రిని వెంటనే పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. మొత్తం చెరువులందరూ కూడా కొల్లగొడతా మీరు అడ్డుకున్నారా? పోలీసులను ప్రోత్సాహంతోనే ఇది మొత్తం జరుగుతూ ఉన్నది. చెరువులను కొల్లగొట్టినప్పుడు దేశ ప్రధాని డిస్ట్రిబ్యూటర్ పడతాప్పుడు ఇట్లా ఆపుకోలేదు సార్. ఎందుకు కట్టుకోలేదు సార్? ఇస్తున్నాం సార్. అది కూడా అప్లికేషన్ ఇస్తాం. మీరెందుకు మమ్మల్ని అసలు పోలీస్ శాఖ ఏం చేస్తున్నది? మొత్తం చెరువులందరూ కూడా కొల్లగొడతా మీరు అడ్డుకున్నారా? పోలీసులను ప్రోత్సాహంతోనే ఇది మొత్తం జరుగుతూ ఉన్నది. చెరువులను కొల్లగొట్టినప్పుడు దేశ ప్రధాని డిస్ట్రిబ్యూటర్ పడతాప్పుడు ఇట్లా ఆపుకోలేదు. నల్గొండ ప్రజల అవసరాల మేరకు నల్గొండ భావితరాల భవిష్యత్తు కోసము గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు NH 565 ఒక రోడ్డుని నల్గొండకు శాంక్షన్ చేసిండ్రు. దానికి సంబంధించినటువంటి బైపాస్ రోడ్డు సంబంధించినటువంటి కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో వారు అక్రమాలకు పాల్గొడుతూ ఉన్నారు. ఈ యొక్క రోడ్డు నిర్మాణంలో నాణ్యత లేనటువంటి మట్టిని నల్గొండ పట్టణ చుట్టుపక్కల ఉన్నటువంటి చెరువులన్నీ కూడా 40 ఫీట్ల లోపలికి కూడా తవ్వి అంటే 2 లక్షల టిప్పర్ల మట్టిని అన్యాయంగా అక్రమంగా తరలించిండ్రు. అంటే దీని విలువ 7,000 ఒక టిప్పర్ కేసున్నా కూడా 140 కోట్ల ఈ యొక్క శాండ్ మాఫియా కుంభకోణంలో ఈ యొక్క సాక్షాత్తు జిల్లా మంత్రి వెంకటరెడ్డి గారి కనుసైగల్లో వెంకటరెడ్డి గారి ఆదేశాల మేరకు పోలీస్ శాఖ, ఇరిగేషన్ శాఖ, మైనింగ్ శాఖ మొత్తం కూడా ఈ యొక్క మాఫియాలో పాల్పంచుకుంటా ఉన్నారు.